హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనం మినప బజ్జీలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ మినప బజ్జీలు అనేటివి. కొంతమంది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ శనగపిండి బజ్జీలను తినలేకపోతుంటారు. అందుకనే వాళ్ళ కోసం ఇలా మినప బజ్జీలను టేస్టీగా తయారు చేసుకుందాం. ఇవి వచ్చేసి క్యాప్సికమ్ బజ్జీలు అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి క్యాప్సికమ్ బజ్జీలు అనేటివి. ముందుగా మనము మినపపప్పుని ఒక 5 గంటలు నానబెట్టుకోవాలండి. ఒకసారి 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా 5 గంటలు నానిన తర్వాత నీళ్ళన్నీ వడవేసుకొని ఒక మిక్సీ జాడలో మనం ఈ మినపపప్పుని మొత్తం వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ పిండిని వేసేసుకుందాం. తర్వాత వచ్చేసి మనం బియ్యం పిండిని వేసుకుంటున్నాను. బియ్యం పిండిని ఒక 3 స్పూన్ల బియ్యం పిండిని, 1 స్పూన్ ఉప్పును, సగం స్పూన్ వచ్చేసి వంట సోడాని వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి చిటికెడంత పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసమని. వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని. ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను. పక్కన పెట్టేసిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసి ఇత్తనాల తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక బాలను పెట్టేసుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మిరపకాయని పిండిలో అద్ది ఇలా సగం వరకు అనేసి మనం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు బజ్జీని వేసుకుందాం. అదే సేమ్ మనం ముందుగా వేసాం కదా, అలాగనే ఇలా వేసిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకుందామండి. కాలిన తర్వాత ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ బజ్జీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వేగిపోయాయి. మనకి కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి క్యాప్సికమ్తో కూడా బజ్జీలు వేసుకుందాం. సేమ్ అదే ప్రాసెస్లో వేసుకుందామండి. ఇలా పిండిలో అద్దేసి మనము బజ్జీలాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా అన్నీ వేసిన తర్వాత మరొక వైపు తిప్పేసుకుందాము. ఇవి కూడా వేగిపోయాయి, మనం తీసేసుకోవాలి. ఇప్పుడు తీసుకొని మరొక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మిరపకాయ బజ్జీలు అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. దీనిపైన పప్పుల పొడి చల్లుకుంటే, పుట్నాల పొడి అంటారు కదా, దాన్ని అండి వేసుకుందాం. దీంట్లో వచ్చేసి క్యాప్సికమ్ బజ్జీలు, దీనిపైన కూడా కొంచెం పప్పుల పొడి ఇలా చల్లుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ మినప బజ్జీ అనేది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోక్ష శృతి ఛానల్కి సపోర్ట్ చేయండి.